వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు, కనీసం రేషన్ కార్డు కూడా లేదు. ప్రజలకు, కార్మిక వర్గానికి ఉపయోగపడే చట్టాలని కూడా ఈ ఉద్యమాల ఫలితంగానే వచ్చింది. అయితే ఆ అటవీ ప్రాంతంలో ఉన్న వనరులను, ఏదైతే ఖనిజాలను అదానీ, అంబానీ లాంటి, మిట్టల్, జిందాల్ లాంటి కంపెనీలకు మాది మావోయిస్ట్ ఎజెండానే, మాది సోషలిజమే, మాకు ప్రజలందరూ బాగుండాలన్నదే మా ఆలోచన. వెల్కమ్ టు RTV. నేను మీ రవినాయక్. ఒక చరిత్రను చూపెట్టే ప్రయత్నం. మావోయిస్టు పార్టీ సుదీర్ఘకాలంగా జల్, జంగల్, జమీన్ కోసం వరుసగా సాయుధ పోరాటాన్ని చేస్తున్న వైనం గురించి చాలా స్పష్టమైన కొంత సమాచారాన్ని చూపెట్టే ప్రయత్నమే RTV చేస్తుంది. ప్రస్తుతం మనం కొమరం భీం పోరాటగడ్డ జోడే ఘాట్లో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం జిల్లా, ఇది కేరమేరి మండల్, జోడేఘాట్ అని చెప్పచ్చు. అయితే ఈ అంశం గురించి ఎందుకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, కేఎస్ కొండపల్లి సీతారామయ్య, అదే మావోయిస్టు పార్టీకి అంకురార్పణల ప్రధాన భూమిక పోషించిన కేఎస్ 1977 గురించే ఇప్పుడు మావోయిస్టు పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏంటంటే, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుతో పాటు మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలిపెట్టాలని మావోయిస్టు పార్టీ చెబుతుంది. మరోపక్క సాయుధ పోరాటమే పీడిత ప్రజల హక్కు, ఒకవేళ సాయుధ పోరాటాన్ని వదిలిపెడితే బలహీన వర్గాల ప్రజలకు మనం అన్యాయం చేసినట్టే అవుతామని వరుసగా మావోయిస్టు పార్టీ లేఖలతో ఒక రకంగా సందిగ్ధంలో పడ్డ పరిస్థితి. అసలు పరిస్థితి ఏంటి? మావోయిజం ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, దాంతోపాటు అస్సాం లాంటి ప్రాంతాల్లో, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో మావోయిజం విస్తరించింది. దాదాపుగా 125 జిల్లాల్లో మావోయిస్టు పార్టీ చాలా బలంగా ఉందని మావోయిస్టు పార్టీ చెబుతుంది. రెడ్ కారిడార్ ఏర్పాటులో భాగంగానే మావోయిస్టు పార్టీ ముందుకు పోతుంది. మేం బలహీనంగా లేం, బలంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతూనే శాంతి చర్చల అంశంలో మావోయిస్టు పార్టీ ప్రయత్నం చేస్తుంది. జల్, జంగల్, జమీన్ కోసం కొమరం భీం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసీ ప్రాంతంలో, మళ్ళీ చెబుతున్నాను, ఆదివాసీ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో, కొన్ని బస్తర్ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి, ఆదివాసీలకు కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు, కనీసం రేషన్ కార్డు కూడా లేదు. అందుకనే జల్, జంగల్, జమీన్ కోసం మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అది సాయుధ పోరాటం ద్వారానే రాజ్యం ఏర్పాటు చేయాలి, సాయుధ పోరాటం ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం జరుగుతాయని ఇప్పుడున్న మావోయిస్టు పార్టీలో ఓ గ్రూప్ చెబుతుంది. అసలు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో వరుసగా కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో చనిపోతూ, ఆపరేషన్ కగా 2026 కల్లా మావోయిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెబుతున్న అంశంలో ప్రస్తుత పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ విభేదాలు మొదలయ్యాయనే కోణంలో ఒకసారి పూర్తి విశ్లేషణ చేసి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అదే వామపక్ష పార్టీలకు అసలు మనుగడే లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న పరిస్థితి. అయితే దీనిపై వామపక్ష పార్టీ నాయకులు ఏమంటున్నారు? దీంతోపాటు మనతో పాటు సిపిఐఎంఎల్ జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ గారు ఒకసారి మాట్లాడిద్దాం.
దీంతో పాటు ఇప్పుడు ఒక రకంగా ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ కూడా కొంత మావోయిస్టు పార్టీపై పడింది. ఎంటైర్ వామపక్ష పార్టీలను పిన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. మనం ఒకసారి అన్నతో మాట్లాడే విషయం తెలియదు. ఎట్లా చూడొచ్చు అన్న? వామపక్ష పార్టీల పని అయిపోయింది, ఏం లేదు అని చెప్పేటోళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇవాళ ప్రభుత్వాలు, బూర్జువా ప్రభుత్వాలు, పాలక వర్గాలు, ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి కమ్యూనిజం పనికిరాదు, కమ్యూనిజం సమాజానికి పనికిరాదు, అదేవిధంగా ఈ సిద్ధాంతాన్ని మేము అనగదొక్కుతాం, లేకుండా చేస్తాం, డేట్లు పెట్టి టార్గెట్లు పెట్టి వాళ్ళ అంతం చేయడానికి, భావజాలాన్ని అంతం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక మూర్ఖత్వం. ఎందుకంటే సమాజాలని అధ్యయనం చేయాలి. మార్క్సిజం కూడా ఒక సైన్స్ శాస్త్రం, సామాజిక శాస్త్రం. ఇది అన్ని శాస్త్రాల్లాగానే ఇది ఒక శాస్త్రం. సమాజం అభివృద్ధి ఎట్లా జరిగింది, సమాజాల అభివృద్ధి అనేటువంటిది కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ ప్రణాళికలో, ఈ సమాజాల్లో దోపిడీ ఎట్టుంటుంది అనేటువంటిది తన పెట్టుబడిలో రాశాడు. సమాజం మార్పు ఎట్లా అనేటువంటిది కూడా తను మొత్తం కూడా ఒక సైద్ధాంతికంగా రాశాడు. దానికి వాళ్ళ ప్రత్యామ్నాయం లేదు. ప్రపంచంలో ఎవరికి దానికి భిన్నంగా ఎవరు కూడా ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని, దోపిడీ లేని సమాజం కావాలంటే ప్రత్యామ్నాయం ఏంటిదంటే ఎవరు రాయాలి? మార్క్స్ క్యాపిటలు, కమ్యూనిస్టు ప్రణాళిక తప్ప ఇంకో మార్గం లేదు. అందుకే ఆదిమ కమ్యూనిస్ట్ సమాజంలో వర్గాలు లేవు, వర్గ పోరాటాలు లేవు. అదేవిధంగా బానిస సమాజం, భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారి సమాజాలుగా అభివృద్ధి అయింది. ఈ సమాజాలలో దోపిడీదారులు ఉన్నారు, దోపిడీ పీడనకు గురయ్యేటువంటి వర్గాలు ఉన్నారు. అందుకే మార్క్స్ ఏం చెప్తాడంటే సమాజ చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర. వర్గ పోరాటాల చరిత్ర అంటే దోపిడీదారులకు వ్యతిరేకంగా దోపిడీకి గురయ్యేటువంటి వాళ్ళు చేసేటువంటి పోరాటాలు ఏదైతుందో ఇదే చరిత్ర. ఇది కార్ల్ మార్క్స్ సిద్ధాంతీకరించింది. అందుకే ప్రపంచంలో రష్యాలో కానీ చైనాలో కానీ మార్క్సిజం వెలుగులో, కమ్యూనిస్టు ప్రణాళిక పెట్టుబడి వెలుగులో వాళ్ళ దేశాల్లో విప్లవాలు విజయవంతమైనాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇవాళ ఈ భావజాలం ఉంది. దీనికి ఈ సమాజాన్ని మార్చడానికి, అసమానతలు పోవడానికి ఈ సిద్ధాంత ప్రాతిపదిక మీద వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ప్రపంచంలో. భారతదేశంలో కూడా 1925లో అటు రష్యాలో విప్లవాలు విజయవంతమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ సిద్ధాంత ప్రభావంతో భారతదేశంలో కూడా అట్లాంటి మార్క్సిజం ఆలోచనతో ఇక్కడ పార్టీ ఏర్పడ్డది. సిపిఐ ఏర్పడ్డది 1925లో. ఆ తర్వాత 1924 దాకా ఒకే పార్టీగా ఉంది. అయితే సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ ఇవాళ ఆ రెండు పార్టీలు కూడా పార్లమెంటరీ పందా అనేటువంటిది అనుసరించడం వల్ల, దానివల్ల ఈ సమాజం మారదని, మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం వెలుగులో దీర్ఘకాలిక సాయుధ పందాయ మార్గమని 64లో సిపిఎం నుంచి విడిపోవడం జరిగింది. విప్లవ సంస్థల చీలిక అనేటువంటిది మీకు సరైందని అనుకుంటున్నాం. ఆ 64 తర్వాత వచ్చినటువంటి దేశంలో వచ్చిన విప్లవ సంస్థల్లో వచ్చినటువంటి చీలికలన్నీ కూడా సరైనది కాదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. చీలికల వల్ల కొంత నష్టం జరిగిందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ సమాజంలో ఇవాళ సిపిఐ సిపిఎం సిద్ధాంతం అదేమన్నా విజయవంతం అయిందంటే అది కాలేదు. 60 సంవత్సరాల ఎంఎల్ పార్టీలు కూడా విప్లవోద్యమాలు నిర్మించాయి, నష్టపోయాం, కొన్ని ఫలితాలు వచ్చినాయి. కానీ ఇంకా ఈ భారతదేశంలో విప్లవం రాలేదనేటువంటిది ఇవాళ విప్లవ శ్రేణిలో ఉంది. ఇంకెప్పుడు ఈ దేశంలో వస్తుంది అనేటువంటిది ఉంది. అయితే ఈ దేశంలో విప్లవం విజయవంతం కాకుండా ఎంఎల్ పార్టీల యొక్క ఉద్యమాల వల్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంస్కరణలు తీసుకొచ్చినాయి. ఎందుకంటే ఈ విప్లవోద్యమాల వల్ల ఇవాళ ప్రభుత్వాలు ఏడగూలిపోతాం, వాళ్ళ భావజాలం ఎక్కడ పెరుగుద్దో అనేటువంటి దాంతో వాళ్ళు అనేక ప్రజలకు ఇవాళ భూ సంస్కరణలు తెచ్చారు. అదేవిధంగా గిరిజనులకు గిరిజన చట్టాలు తెచ్చారు. సమాజంలో వచ్చినటువంటి అనేక చట్టాలు ప్రభుత్వాలు వాళ్ళు ప్రజలకు వాళ్ళ భిక్షగా ఇవ్వలే. ఈ ఉద్యమాల వల్ల, విప్లవోద్యమాల ఫలితంగా వచ్చినటువంటి చట్టాలు, ఇవాళని పార్లమెంట్ అసెంబ్లీలో జరిగినటువంటి చట్టాలని కూడా, ప్రజలకు కార్మిక వర్గానికి ఉపయోగపడే చట్టాలని కూడా ఈ ఉద్యమాల ఫలితంగానే వచ్చింది. అయితే ఇవాళ అనుకున్నంతగా ఇవాళ దేశంలో విప్లవాలు విజయవంతం కాకపోవచ్చు, కానీ ఈ ఫలితాలు వచ్చినాయి. అదేవిధంగా మొత్తం కూడా విప్లవ సంస్థల ఐక్యత అవసరం.
రెండోది వాళ్ళ ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ప్రధానంగా విప్లవోద్యమాలను అనచడానికి భావజాలాన్ని వాళ్ళు దానికి వ్యతిరేకం. వాళ్ళ హిందుత్వ మతోన్మాదంతో వాళ్ళ మొత్తం కూడా అన్నిటి మీద దాడి చేస్తున్నటువంటి ఫాసిస్ట్ చర్యలను కొనసాగిస్తున్నటువంటి కాలంలో ఈ సంస్థలను కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేక సిద్ధాంతం కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలని వాళ్ళు అంతం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే 2026 మార్చి 21 అనేటువంటిది ఒక టార్గెట్ పెట్టారు. విప్లవ సంస్థల్ని అణిచివేయటం, భౌతికంగా నిర్మూలన చేయటం అనేటువంటి ఆలోచన ఏదైతుందో దాంట్లో 2 ప్రయోజనాలు వాళ్ళు ఇవాళ అనుకుంటున్నారు. ఒకటి సిద్ధాంతపరంగా లేకుండా చేయటం, రెండోది మొత్తం కూడా మధ్య భారతంలో దేశంలో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా కూడా బహుళజాతి సంస్థలకు ఇవ్వాలి గనక అక్కడ ఈ సంస్థలను విప్లవ సంస్థలు ఉన్నంతకాలం అక్కడ కార్పొరేట్ సంస్థలను ఈ సంపదను తీసుకుపోలేవు కనుక ఒకటి భౌతికంగా దాడి చేయటం, రెండోది సిద్ధాంతపరంగా ఈ రెండింటి రీత్యా ఇవాళ 2026 మార్చి 26 అనేటువంటిది పెట్టిండ్రు. అయితే భౌతికంగా కొంత నష్టం జరగవచ్చు విప్లవ సంస్థలకు, అదేవిధంగా కొంతమందిని ఎన్కౌంటర్ చేయొచ్చు, సరెండర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడు కూడా మొత్తం భావజాలాన్ని నాశనం చేయరు, మొత్తం వ్యక్తులను కూడా వాళ్ళు అంతం చేయలేరు. ఇది అనేక ప్రభుత్వాలు చేసినాయి, మొదటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలు భారతదేశంలో చేసినాయి పాలకవర్గాలు. బీజేపీ దానికంటే ఎక్కువగా వాళ్ళు చేస్తూ ఉంది. కానీ ఇది కూడా ప్రయోగం ఏమి వాళ్ళేం సఫలంగా లేరు. ఎందుకంటే ఈ సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం, అదేవిధంగా అసమానతలు ఉన్నంతకాలం ఖచ్చితంగా విప్లవోద్యమాలు వస్తాయి. అయితే వాళ్ళ రష్యాలో చైనాలో ఒకనాడు వచ్చినటువంటి విప్లవాల మాదిరిగా భారతదేశంలో కూడా మనం కొద్దిమంది ఇవాళ ఈ ప్రభుత్వాల మీద సాయుధ పోరాటం చేసినంత మాత్రాన్ని ఈ ప్రభుత్వం మీద ఎదుర్కోలేం. ఇవాళ ప్రభుత్వం చాలా బలిష్టమైంది. వాళ్ళ యంత్రాంగం, పోలీసు, మిలిటరీ ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాజ్యం చాలా పటిష్టంగా ఉంది. దాన్ని వాళ్ళ ధ్వంసం చేయాలంటే, ఆ వ్యవస్థను నాశనం చేయాలంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల జనాభాని మనం ఆర్గనైజ్ చేయాలా, మెజారిటీ ప్రజలనైనా మన వెనక ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా, అదేవిధంగా పటిష్టమైనటువంటి పార్టీ ఉండాలి. ఇవాళ మన శక్తి కొద్దిగా ఉంది, రాజ్యం ముందు చూసినప్పుడు మనం చాలా తక్కువ. అట్లా మన కొద్దిమంది వాళ్ళ సాయుధ పోరాటం చేయటం వల్ల నష్టపోతున్నటువంటి ఒక పరిస్థితి. కనుక ఏ విప్లవాలైనా ఏ దేశంలోనైనా ప్రజలు లేకుండా, ప్రజా సైన్యం లేకుండా, బలమైనటువంటి పార్టీ లేకుండా ఏ దేశంలో విప్లవాలు విజయవంతం కాలేదు. కనుక దీని అన్నిటినీ ఎంఎల్ పార్టీలన్నీ కూడా సమీక్షించుకొని మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం అనేటువంటిది మనం విశ్లేషణ చేసుకోవాలా, ఐక్యం కావాలా. ఈ దేశంలో ప్రజల్ని చైతన్యం చేసే పని ఉంది. ప్రజలు ఇవాళ మతాల వైపు కొట్టకపోతున్నటువంటి ఉంది, వెనకబాటుతనం ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి చైతన్యం లేదు. కనుక వీళ్ళందరినీ కూడా మనం సమన్వయం చేసుకొని, చైతన్యం చేసుకొని, మనం వెనక ప్రజారాస్తుల్ని, ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మనం దీర్ఘకాలిక సాయుధ పందా ద్వారా మనం ఈ దేశంలో విప్లవాలు తీసుకురావాలి. అందుకే ఈ 100 సంవత్సరాల సందర్భంగా ప్రభుత్వాలు ఏం చెప్పినా, ఇవాళ పాలకవర్గాలు బీజేపీ ప్రభుత్వం అంతం చేస్తానన్నా ఇది అంతమయ్యేటువంటిది కాదు. అదేవిధంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ విప్లవ సంస్థల ఐక్యతను కోరుకుంటా ఉంది, అట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాంటి ఐక్యత లేకుండా ప్రజా చైతన్యం, ప్రజా సైన్యం లేకుండా మనం విజయవంతంగా లేవని భావిస్తూ ఉంది. అందుకే ఈ 100 సంవత్సరాల సందర్భంగా డిసెంబరు 24న బెంగాల్లో వాళ్ళ 100 సంవత్సరాల సందర్భంగా వాళ్ళ భారతదేశంలో విప్లవ సంస్థల పరిస్థితి, భవిష్యత్ పోరాటాలు, దానికి ఏర్పడిన సందర్భంగా 100 సంవత్సరాల సందర్భంగా ఒక సదస్సు, భారీ ర్యాలీని హౌరాలో, కలకట్టాలో నిర్వహిస్తూ ఉంది. అందుకే మార్క్సిజం తప్ప ఈ సమాజానికి ఇంకో సిద్ధాంతం, ప్రత్యామ్నాయం లేదు. దోపిడీ ఉన్నంతకాలం మార్క్సిజం, లెనినిజం అన్ని ప్రపంచ దేశాల్లో ఉంటుంది, భారతదేశంలో కూడా ఉంటుంది. ఈ విప్లవాలు కొనసాగుతూనే ఉంటాయి అనేటువంటిది ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తాను. ఇది పరిస్థితి. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఉన్నంతకాలం, అంటే దోపిడీ పీడన వ్యవస్థ ఉన్నంతకాలం ఈ సిద్ధాంతం ఉంటుంది. ప్రధానంగా ఎంఎల్ పార్టీలు అన్నీ కూడా ఒక తాటిపై రావాలి అని ఇటు పిలుపునిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఎంఎల్ అంటే కమ్యూనిస్టు పార్టీలు అన్ని పార్టీల ఐక్యత కోసం సిపిఐఎంఎల్ ప్రయత్నం చేస్తుంది. ఇటు రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్లో ఒక పెద్ద ర్యాలీ చేయనున్నామని, హౌరాలో ఒక పెద్ద ర్యాలీ చేస్తామని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా ఐడియాలజీని ఎవరు అణచివేయలేరు, తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టే అణచివేయలేరని చెప్పకనే చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ప్రధానంగా
ప్రజా రాసులను కూడబెట్టుకోవాలి, ప్రజల దగ్గర ప్రజలను పరచాలని సిపిఐఎంఎల్ ఆ కార్యదర్శి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ కగార్తో ఇబ్బంది పడుతుందా? 1964లో ఏర్పడ్డ సిపిఐఎం ప్రస్తుతం అప్పటి చారు మజుందార్ నేతృత్వంలో వరుసగా పోడు భూముల హక్కుల కోసం, భూ పోరాటం కోసం వరుస పోరాటాలు చేస్తూనే వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో కోణంలో ఎక్కడో దగ్గర వరుసగా ఉద్యమాల పరంపర కొనసాగించింది. శ్రీకాకుళం ఏజెన్సీలో సత్యం మాస్టారు, కైలాసం పంతుల నుండి మొదలుకొని చారు మజుందార్ వరకు, చారు మజుందార్ నుండి ఇప్పటి మావోయిస్టు పార్టీ వరకు వరుసగా భూపోరాటం వైపే, ఆదివాసీల వైపే ఉద్యమం కొనసాగింది. అయితే తాత్కాలిక ఆయుధ విరమణ అంటూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇబ్బందుల్లో ఉందని పెద్ద ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు హక్కుల నేతలు చెబుతున్న విధానం ప్రకారం సమస్య ఉన్నంత కాలం మావోయిజం ఉంటుందని చెబుతున్నారు. నిజంగానే ఈ యథార్థాలు మధ్య భారతం పైనే ఎందుకు కొనసాగుతున్నాయి? మధ్య భారతంలో ఉన్న ఆదివాసీ పాదాల కింద ఉన్న సిరి సంపదను కేంద్ర ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీలకు ఇవ్వడానికే ఇదంతా చేస్తున్నారనే ప్రచారం జోరుగా ఇటు మేధావి వర్గం చేస్తున్న పరిస్థితి. శాంతి చర్చల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతున్నప్పటికీ మధ్య భారతంలో వరుస ఎన్కౌంటర్లు ఏదో రూపకంగా నడుస్తూనే ఉన్నాయి. వరుస లొంగుబాట్లతో ఇబ్బంది పడుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. ఆ పెద్ద చర్చనే ఇప్పుడు తాత్కాలిక ఆయుధ విరమణ ద్వారా పార్టీలో చీలిక వచ్చింది. ఆ చీలిక ఏం చేస్తుంది, ఎలా ఉంది, అసలు మావోయిజం పనే అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం 2026లోగా అంతం చేస్తాం, ఎవరైనా ప్రాణాలపై ఆశ ఉంటే నేరుగా జనజీవన స్రవంతిలో కలపండి, మీకు రెడ్ కార్పెట్ వేస్తామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి మొదలుకొని కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కేంద్ర మంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల్లో ఉండి పోరాటం చేయండి, మేము స్వాగతిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ తుపాకీ పట్టే పోరాటం చేస్తామంటే మేము కూడా తుపాకీతోనే సమాధానం చెబుతామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే బీఎస్ఎఫ్తో పాటు డిఆర్జీ కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, ఇటు పలు బలగాలను కూడా మోహరిస్తూ వరుస కుమ్మింగులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యథార్థాల ద్వారా రేపటి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరోపక్క మావోయిస్టు పార్టీ మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుస లేఖల ద్వారా జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలోనే జగన్ పేరుతో సీజ్ ఫైర్ అంశంలో చర్చ, అటు ఛత్తీస్గఢ్ దండకారణ్యం ప్రాంతంలో మా పార్టీ సాయుధ పోరాటానికి సిద్ధంగా ఉంది, సాయుధ పోరాటం చేస్తామని మరోవైపు, జరిగే ఎన్కౌంటర్లన్నీ ఫేక్ ఎన్కౌంటర్లు, పట్టుకొని కాల్చి చంపుతున్నారని మరోవైపు వరుస లేఖలతో వాళ్ళ అభిప్రాయం తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ప్రజా సంఘాలు అయితే సమస్య ఉన్నంతకాలం ముందుకు ఏదో రూపకంలో కమ్యూనిస్టు భావజాలాలతో మావోయిస్టు పార్టీ ముందుకొస్తుందని చెబుతున్న పరిస్థితి. సమస్య ఉన్నంతకాలం పోరాటం జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ పోరాటాలు ఏ విధంగా ఉంటాయి, ఏంటి, అసలు ఏం చెబుతుంది, చరిత్ర ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. జరుగుతున్న మావోయిస్టు ఉద్యమకారులు అంటే ఏదైతే సెప్టెంబర్లో వచ్చిన గడ్చిరోలి ఎస్పీ, గడ్చిరోలి ముఖ్యమంత్రి, అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఆయుధాలతోటి సరెండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, అదే ఛత్తీస్గఢ్ సీఎం దగ్గర సరెండర్ అయిన
వాసుదేవరావు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో ఇటీవల డీజీపీ సమక్షంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న కావచ్చు, బండి ప్రకాష్ కావచ్చు. ఈ నేపథ్యంలో మీరు విలేకరులు, ఇతర యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. పౌర హక్కుల సంఘంగా మేము వివరించేది ఏంటంటే, ఇవాళ మావోయిస్టు ప్రాంతం ఏదైతే మనం చెప్పబడుతున్న మావోయిస్టు ప్రాంతంలో మోడీ అమిత్ షాలు 2023 అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎన్నికల అసెంబ్లీ సందర్భంగా ఈ రాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతోటి చర్చలు జరుపుతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల అనంతరం అక్కడ ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలిచిన తర్వాత జనవరి 1, 2024 నుంచి కగార్ ఆపరేషన్ను వాళ్ళు మొదలుపెట్టారు. ఈ కగార్ ఆపరేషన్ అంటే అత్యున్నత టెక్నాలజీతోటి ఏదైతే ఇజ్రాయెల్ దగ్గర వాడుతున్న టెక్నాలజీ లేదా అమెరికా ఇతర దేశాలు ఇజ్రాయెల్కి సరఫరా చేసిన డ్రోన్ దాడులు, హెలికాప్టర్ దాడులు, వైమానికల్ దాడులు, ఒక 500 నుంచి 1000 కిలోమీటర్ల రేంజ్ వరకు వాళ్ళు నిఘాగా ఏమే ప్రాంతంలో ఏమో సెటిలైట్ తోటి సర్చ్ చేసి అత్యున్నత టెక్నాలజీతోటి అక్కడ యుద్ధం మొదలు చేసింది. ఒక రకమైన యుద్ధాన్ని మించిన యుద్ధం అక్కడ మావోయిస్టు నాయకుల మీద, ఆదివాసుల మీద జరుగుతుంది. అయితే ఆ క్రమంలోనే దేశంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు అందరూ కగార్ ఆపరేషన్ మొదలైన జనవరి 1, 2024 నుంచి వెళ్ళే. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, అప్పటికి రెండవసారి అధికారంలో ఉన్నది. మే 2024కు మూడవసారి పార్లమెంట్ ఎన్నికలకు పోయే ముంగట వాళ్ళు కూడా సానుకూలంగా కూడా మేము చర్చలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సందర్భం కూడా అన్న నేపథ్యంలో ఒక ఒక యుద్ధ వాతావరణాన్ని అక్కడ నివారించడానికి దేశంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాలు, కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ పీస్ కమిటీలు అందరూ దేశవ్యాప్తంగా ఒక అప్పీల్ చేసింది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి, మావోయిస్ట్ పార్టీతోటి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఒక డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ మేరకు మొట్టమొదటిగా మావోయిస్ట్ పార్టీ మార్చి చివరి ఈ 2020 చివరి వారంలో మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు తెలిపిళ్ళు. ప్రెస్ నోట్ ద్వారా, ఆడియో ద్వారా చెప్పిండ్రు. ఇటు అయిన సందర్భంలోనే అనూహ్యంగా మనకు వాళ్ళిద్దరు నాయకులు ఆయుధాలతోటి లొంగిపోయిన సందర్భం, మిగతా ఇక్కడ వచ్చిన సందర్భంలో ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు 1980 తర్వాతనే అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి విస్తరణలో భాగంగా గడ్చిరోలు నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇతర దేశంలో ఇతర ప్రాంతాలకు 16 రాష్ట్రాలు 13 రాష్ట్రాలకు విస్తరించింది. ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే, ప్రపంచీకరణ నేపథ్యంలో 1990 నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే రష్యాలో రష్యా అంతకుముందు అమెరికా రష్యాకు పోటీగా కొంత సోషలిస్ట్ దేశంగా ఉన్న తర్వాత రష్యాలో ఉన్న వాళ్ళ సంస్థ, వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ రష్యా ఏదైతే వివిధ దేశాలుగా ఏర్పడ్డ తర్వాత అమెరికా ప్రపంచవ్యాప్తంగా తన అజమాయిషిని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎన్నో యుద్ధాలు ఈ వనరుల కోసం జరిగినాయి. దానిలో భాగంగానే మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, మధ్య భారతంలో కావచ్చు, ఆ అటవీ ప్రాంతంలో ఉన్న వనరులను ఏదైతే ఖనిజాలను అదానీ, అంబానీ లాంటి, మిట్టల్, జిందాల్ లాంటి కంపెనీలకు ఇవ్వడానికి కోసం 2004 ఏదైతే యూపీఏ గవర్నమెంట్ 1 పీరియడ్ల నుంచి మొదలైన ఈ నిర్బంధం ఆదివాసీ ప్రాంతంలో అక్కడ సైన్యాన్ని మోహరించడం, క్యాంపులు కన్స్ట్రక్ట్ చేయడం, మన్మోహన్ సింగ్ అయితే దాన్ని అణిచివేయాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం మాట్లాడిన నేపథ్యంలో 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహసిద్ధంగా వాళ్ళు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం, వాళ్ళు ఏదైతే మనవాద సిద్ధాన్ని నమ్మి ఈ దేశానికి కమ్యూనిస్టులు, ఆదివాసులు, దళితులు, మైనారిటీలు వ్యతిరేకం, వాళ్ళ పట్ల ఒక భిన్నాభిప్రాయాలు ఉండి వాళ్ళ పట్ల ఒక వ్యతిరేకమైన కార్యాచరణ తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఇది ఖనిజాల అవసరం కోసం కార్పొరేట్లకు ఇవన్నీ ఇవ్వాల్సిన సందర్భంలో, కానీ నిజానికి 1947లో మన రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసీ పోరాటాలు బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ నుంచి వెళ్ళి సుమారు 250 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేసిండ్రు. బిర్సా ముండా నుంచి, గుండాధరి నుంచి వెళ్ళి
మన దగ్గర అయితే కొమురం భీం, అల్లూరు సీతారామ, ఇంకా ముందుకు పోతే 1000 సంవత్సరాల క్రితం సమ్మక్క సారక్కలు మన కాకతీయ ప్రాంతంలో చేసిన పోరాటాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఆదివాసీ ప్రాంతాలు, అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్న ఆదివాసులను అక్కడి నుంచి తరలించి వాళ్ళను బేదాఖలు చేసి వాళ్ళ జీవించే హక్కును హరించి వేసే క్రమంలో ఈ పోరాటాలు గతంలో జరిగినాయి. ఇప్పుడు కూడా అవే పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం చేస్తున్నది. కేవలం మావోయిస్టులు పోయే అక్కడ పోరాటాలు ఆదివాసులతోటి చేయట్లే. అక్కడ ఉన్న సమస్యలను మనం రాజ్యాంగ ప్రకారంగా 5th షెడ్యూల్, ఈశాన్య రాష్ట్రాల మిగతా ప్రాంతాల్లో 6th షెడ్యూల్, గ్రామ సభ తీర్మానం, పెసా చట్టాలు అమలు కావాల్సిన కాడ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం చేయకుండా ఇవాళ మోడీ, ముఖ్యంగా మరి అమిత్ షా మార్చి 31, 2026 లోపల మావోయిస్టులను కూకటి వేళ్లతో పికిలేస్తాం, అంతం చేస్తామని చెప్తున్నారు. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉండి పాలన చేయాల్సిన నాయకులు హత్యలను ప్రోత్సహించడం, బాహటంగా హత్యలను మాట్లాడుతుంటే నిజానికి వాళ్ళ మీద నమోదు కేసు సుమోటోగా సుమోటోగా కేసు నమోదు చేసి వాళ్ళ మీద విచారణ జరిపించాల్సింది. అట్లాంటి స్థితిని పక్కకు పోయి ఇవాళ మేము అంతం చేస్తున్నాం, హత్యాకాండ చేస్తున్నాం, మీతోటి చర్చలు చేయం, చావో రేవో అని మాట్లాడుతున్నాం. ఇది సరి అయిన పద్ధతి కానీ దేశంలో ఉన్న అన్ని సంఘాలు, హక్కుల సంఘాలు మేము ఖండిస్తున్నాం. కలుపుకొని మావోయిస్ట్ పార్టీతో చర్చలు చేయాల్సి ఉండే, అది మొదటి తప్పుదాం, వాళ్ళు చర్చలు చేయలే. అదే నిర్బంధం, మేము హత్య చేస్తాం, మీ ఉద్యమాలను నిర్మిస్తామని అదే విధంగా పోతూ ఇంకా మరింత టెక్నాలజీతో ఈ జరిగిన కగారు యుద్ధంలో 700 పైచిలకు మావోయిస్ట్ నాయకులను, ఆదివాసులను హత్యల తర్వాత నిర్బంధం నేపథ్యంలో వాళ్ళు కూర్చొని మేము మాట్లాడుకొని మేము సమావేశం చేసుకోవాల్సినది మా సెంట్రల్ కమిటీ కావచ్చు, పొలిట్ బ్యూరోలు కావచ్చు, మేము నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. కానీ ఈ నిర్బంధం వల్ల తీసుకోలేక మేము కమ్యూనికేషన్ గ్యాప్లో ఈ లొంగుబాటుగా వస్తున్నాం అని చెప్పిండ్రు. వీళ్ళ పద్ధతికి వ్యతిరేకంగా లేదా మరొక దానికి మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని ఒక సెక్షన్ అంటుంది. అంటే ఇవన్నిటిని మనం ఇవాళ ఎట్లా చూడాలి? ఇవాళ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక ప్రాంతంలో వనరులను తీసుకునే నేపథ్యంలో ఒకవైపు అమెరికా, మేము చెప్పినాం పహల్గామ్లో మోడీకి చెప్పినాం, పాకిస్తాన్ చెప్పి మేము యుద్ధం ఆపినామంటున్నాం. ఇటీవల రష్యా నుంచి వెళ్ళి కూడా క్రూడ్ ఆయిల్ తీసుకోవద్దని చెప్పేసి నేను చెప్తేనే ఆపిల్ అంటున్నారు. మోడీ మౌనంగా ఉన్నాడు. మొన్నటికి మొన్న ఆ వచ్చిన నౌక క్రూడ్ ఆయిల్ కూడా రిటర్న్ పంపుతుంది. ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా అజమాయిష్ చేసే ట్రంప్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వాలు ఎంత అణచివేసే, ఎంత దాడులు చేసి ఒక యుద్ధకాండ చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజల ఆకాంక్షలు అట్లే ఉన్నాయి. అట్లాగే ఆదివాసీ ఆకాంక్షలు ఇప్పుడు వీళ్ళ లొంగుబాటు ప్రక్రియన ఒక పక్కన అయినప్పుడు టెక్నాలజీ తోటిని 5th షెడ్యూల్ ఏం చేసిండ్రు, గ్రామ సభ ఏం చేసిండ్రు, ఇవాళ క్యాంపులను అక్కడి నుంచి ఎత్తివేస్తారా, ఇవాళ కార్పొరేట్లకు ఇవ్వకుండా వాళ్ళ జీవించే హక్కును హరించివేయకుండా చేస్తారా? ఈ డిమాండ్లు ఏవైతే నిజానికి చర్చల్లో చేయాల్సి ఉండే. ఇప్పుడు సోనిశివరి చెప్పిన మాట, మాలాంటి హక్కుల సంఘాలు చెప్పిన మాట ఒకటే. మన దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో ఆదివాసీ ప్రాంతాలలో పాకిస్తాన్ వాయవ్య ప్రాంత ఆదివాసీ ప్రాంతంలో సేమ్ ఇదేదైతే మన బస్తర్లో జరిగినట్టు హెలికాప్టర్ దాడులు, డ్రోన్ దాడులు, బాంబులేసి ఆదివాసులను హతమారుస్తుండ్రు వాయవ్య ప్రాంతంలో. మన ప్రధానమంత్రి, మన దేశ ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో మీ దేశ ప్రజల మీద మీరు ఎట్లా హత్యాకాండ చేస్తారు? ఈ అంతర్జాతీయ సహజ సూత్రాలకు విరుద్ధమని ఐక్యరాజ్య సమితిలో వ్యతిరేకిస్తారు. అక్కడ మళ్ళీ మీరే దానికి విరుద్ధంగా ఇక్కడ ఇదే పద్ధతులు పాటిస్తారు. అట్లాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా చర్చలు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం తరఫున మాట్లాడతారు. అట్లాగే గాజా పైన దాడులు ఇజ్రాయెల్ చేసినప్పుడు మొదట్లో వాళ్ళకి మద్దతు తెలిపి ఇప్పుడు యూటర్న్ తీసుకొని పాలస్తీనా, గాజా ఒక స్వతంత్ర దేశంగా 166వ దేశంగా మన దేశం మద్దతు తెలిపింది. అంటే అట్లాగే చైనాలో కూడా షాంఘై చర్చల్లో కూడా పాల్గొని ఇవన్నీ కూడా ఇవాళ బయట ఒక మాట చెప్తుండ్రు, అంతర్జాతీయ వేదికలు ఒక మాట చెప్తుండ్రు, మన దేశంలో మన ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ఒక మాట చెప్తూ మావోయిస్టులు ఒక దేశద్రోహులు, మావోయిజం అనేది సరిపడని సిద్ధాంతం అని ఇక్కడ చెప్పిన వీళ్ళ మద్దతుగా ఉన్న ట్రంప్ కూడా 1000 సంవత్సరాల కమ్యూనిస్టులు, 1000 సంవత్సరాల సోషలిస్టులు మజ్దానిని గెలిపొద్దని చెప్పేసి గెలిచినా కూడా వాళ్ళ కగారు పేరుతోటి అక్కడ మావోయిస్టుల మీద నిర్బంధం ప్రయోగించి వాళ్ళను కొంతమేరకు నష్టపరిచి వాళ్ళ మధ్యలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ ఇష్టంతో కొంతమంది నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు లాంటి కేంద్ర కమిటీ 4 రావచ్చు. కానీ నిజానికి ఇంకా ఆదివాసులు ఏదైతే వాళ్ళు అనాదిగా చెప్తున్నారో ఆ డిమాండ్ అట్లాగే ఉంది. వాళ్ళు చాలా ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంగా నిరసనగా తెలియజేసిన మూలవాసి బచావ్ మంచ్ అనే సంఘాన్ని ఇవాళ వాళ్ళ ఆదివాసీ సంఘాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
ఆ సంఘంలో ఉన్న నాయకులను జైల్లో వేసిండ్రు, వాళ్ళని రిలీజ్ చేయాలి. ఈ మధ్య భారతంలో కగారు దాని మీద కూడా ఒక మధ్యతరగతి వర్గం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఈ యుద్ధం పట్ల రావాల్సినంత వ్యతిరేకత మధ్యతరగతి ప్రజలతో రావట్లేదు. అట్లాగే మనం ఇంకొక వైపు గమనిస్తే సిపిఐ సిపిఎం వామపక్షాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కూడా కగారును నిలిపివేయాలని తమ వాయిస్ను ఇచ్చిళ్ళు. అయినా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వినట్లేదు. मैं आज वामपंथी बुद्धिजीवी मित्रों को जो समर्थन करते हैं मूवमेंट का, उनको सीधा सवाल पूछना। आज छत्तीसगढ़ के बीजापुर में, सुकमा में अगर स्कूल नहीं पहुंची है, कौन दोषी है? अटल जी के समय हर सर्व शिक्षा अभियान चला था, मोदी जी ने इसको पुख्ता किया। क्यों वहां स्कूल नहीं पहुंची? आप रोक कर बैठे थे, हथियार लेकर बैठ गए थे। देश भर में रोड की नेटवर्क बनी, वामपंथी क्षेत्र में क्यों नहीं बनी? क्योंकि आपने रोड के कॉन्ट्रैक्टरों की हत्या कर दी। देश भर में 5 किलो चावल मिलता है, वामपंथी क्षेत्र में वो चावल क्यों नहीं बना? उनका मिला, उनका रेशन कार्ड क्यों नहीं बना? क्योंकि आप रोक कर बैठे थे। आप आदिवासियों का विकास नहीं चाहते हो भाई, आपके मन में इनकी चिंता नहीं है। आपके मन में चिंता है दुनिया भर में रिजेक्ट होती आपकी आइडियोलॉजी को वहां पर जिंदा रखने की चिंता है। और इसलिए ये जो अपप्रचार हो रहा है, ये अपप्रचार को हमें समझना होगा। मैं आज जो लोग आर्टिकल लिख कर मूवमेंट का, हथियारी मूवमेंट का समर्थन कर रहे हैं, उनको पूछना चाहता हूं, किसी भी हथियारी मूवमेंट का समर्थन संविधान के 4 कॉर्नर में जीते सभ्य समाज के लिए कैसे कर सकते हैं? देश में आप वैक्यूम खड़ा करना चाहते हैं, स्टेट का वैक्यूम, गवर्नेंस का वैक्यूम, संविधान का वैक्यूम और सिक्योरिटी का वैक्यूम। एक भ्रांति फैला रखी है कि हथियार हाथ में इसलिए लिए हैं कि वहां विकास नहीं होता। मैं अब तो ये कहना चाहता हूं, पहले भी कई सारे ऐसे क्षेत्र थे जहां विकास नहीं हुआ था। किसी ने हथियार लोकतांत्रिक तरीके से तहसील पंचायत, जिला पंचायत, विधानसभा, संसद के माध्यम से विकास किया। मगर अब तो मैं कहना चाहता हूं, क्योंकि वहां विकास नहीं पहुंचा है, इसका एकमात्र कारण ये वामपंथी विचारधारा है और कुछ नहीं। और विश्व के भी कई उदाहरण हैं, कोलंबिया, पेरू, कंबोडिया, जहां हिंसा के सहारे आइडियोलॉजी को फैलाया गया। भारत में ये अब संभव नहीं है। यहां पर नो न्यूसेंस वाली नरेंद्र मोदी सरकार है, ये हो नहीं सकता। इन्होंने इसके फैलाने के लिए एक स्ट्रेटेजी अपनाई। पहला निशाना उन्होंने संविधान और न्याय व्यवस्था को बनाया और संवैधानिक वैक्यूम खड़ा किया। दूसरा, उन्होंने स्टेट की कल्पना को निशाना बनाया और स्टेट का वैक्यूम खड़ा किया। जो कुछ भी इनके साथ जुड़े नहीं, वो ट्राइबल को स्टेट का इन्फॉर्मर बनाकर जनता ना अदालत में फांसी की घोषणा कर दी। मैं आज इनका समर्थन करने वाले सभी एनजीओ को और बुद्धिजीवियों को पूछना चाहता हूं, भारत के संविधान के तहत किसी आइडियोलॉजी के अनुयायियों की जनता ना सरकार और जनता अदालत, इसको क्या आप स्वीकार करते हैं? शार्प क्वेश्चन का जवाब देना चाहिए जो इसका समर्थन करते हैं। क्या आपको भारत की अदालतों पर विश्वास नहीं है? चुनकर आई हुई सरकारों पर विश्वास नहीं है? इन्होंने पैरेलल गवर्नमेंट बनाई। इनका रक्षा मंत्री होता है, गृह मंत्री होता है, वित्त मंत्री होता है। किस प्रकार से इसका समर्थन किया जा सकता है? मैं तो जो लोग लिखते हैं उनको भी कहना चाहता हूं, भैया देश के कल्याण के लिए अपनी आइडियोलॉजी से थोड़ा ऊपर उठ जाओ और अब बस करो, बहुत हो गया। इस प्रकार से शिक्षा, स्वास्थ्य, सुरक्षा, बुनियादी सेवाएं, इनकी भूख
इसको आपने ये प्रॉब्लमों को रिजोल्व ही नहीं दिए और ढेर सारे बड़े बड़े कांड, लगभग जहानाबाद में 1000 नक्सलियों ने 13 नवंबर 2006 को 7 घंटे जहानाबाद को अपने कब्जे में रखा था। कौन जस्टिफाइड कर सकता है? किसके सामने लड़ रहे हो? देश स्वतंत्र हो चुका। 2006 में हमारी सरकार नहीं थी, मगर तब भी हम इसका खंडन करते थे, क्योंकि सवाल ये राजनीतिक दलों का नहीं है, सरकारों का नहीं है, ये सवाल देश का है। और मित्रों, ये जो गवर्नेंस का वैक्यूम बनाया, इसके कारण ही वहां पर विकास नहीं पहुंचा है, साक्षरता नहीं पहुंची है, इनकी स्वास्थ्य की समस्याएं हैं, इनके खिलाफ सरकार लड़ नहीं सकती है। इस सारी समस्याओं का निवारण तभी है जब सभी लोग, अभी एक भ्रांति फैलाने के लिए पत्र लिख कर दिया गया है कि अब तक जो हुआ वो गलती हो गई है, अब सीज फायर कर दिया जाए और हम सरेंडर करना चाहते हैं। कोई सीज फायर नहीं होगा। और मेरे वाक्य को मैं एक्सटेंड करना चाहता हूं, सरेंडर करना है तो सीज फायर करने की जरूरत ही नहीं है, हथियार डाल दो, पुलिस एक भी गोली नहीं चलाएगी, आपको रीएस्टैब्लिश करेगी। और जैसे ही पत्र आया सब लोग कूद पड़े। हमने ऑपरेशन ब्लैक फॉरेस्ट कराया। ये सारी वामपंथी पार्टियां अब तक ये वामपंथी हिंसा से कन्नी काटती थी सार्वजनिक रूप से, मगर जैसे ही ऑपरेशन ब्लैक फॉरेस्ट हुआ, उनकी सारी छद्म सिंपैथी एक्सपोज हो गई। उन्होंने पत्र लिखा, प्रेस नोट दिया कि ऑपरेशन ब्लैक फॉरेस्ट तुरंत बंद कर दिया जाए। वामपंथी राजनीतिक रजिस्टर्ड दलों ने प्रेस नोट दिया, सीपीआई और सीपीआईएम ने दिया है। क्यों भाई, क्यों बचाना है उनको? और कब तक गरीब लोगों पर अभी इसके पहले आपने देखा, विजय भाई मेरे घर पर पीड़ितों को लेकर आ रहे थे, पूरी रात सो न पाए ऐसी स्थिति हो गई थी। किसी बच्ची का पैर उड़ गया, किसी किसान का पैर उड़ गया, किसी का माँ बाप दोनों मर गया। कौन जिम्मेदार है इसके लिए? वो भी तो ट्राइबल है। और उनके ह्यूमन राइट के लिए क्यों एनजीओ आगे नहीं आते हैं? ये आर्टिकल बड़े बड़े लिखकर हमें एडवाइस देने वाले सारे लोग, वो विक्टिम ट्राइबल के लिए कभी एक आर्टिकल लिखा है क्या? वो मानवीय नहीं है, वो भारत का नागरिक नहीं है, वो ट्राइबल नहीं है। इसकी चिंता क्यों नहीं होती? आपकी सिंपैथी और संवेदना इतनी सिलेक्टिव क्यों है? मैं पूछना चाहता हूं सारे लोगों को कि आपकी सिंपैथी क्यों सिलेक्टिव है? ये विक्टिमों के प्रति क्यों नहीं है? और मित्रों, मैं विकास का भी बात करना चाहता हूं। लगभग 2014 से 24 में ये जवाब है उन लोगों को जो कह रहे हैं विकास के कारण वामपंथी उग्रवाद चालू हुआ था। वामपंथी उग्रवाद विकास के कारण चालू नहीं हुआ था, वामपंथी उग्रवाद के कारण विकास रुका था। अब 2014 से 25 तक 12,000 किलोमीटर सड़कें वामपंथी उग्रवादी क्षेत्र में हमने बनाने का काम किया। 12,000 किलोमीटर और 17,500 किलोमीटर की सड़कों के लिए बजट की स्वीकृति की। 6300 करोड़ से 5,000 मोबाइल टावर लगाए गए। इनका अधिकार है या नहीं दूरसंचार की क्रांति पर? 5,000 टावर लगाए। इसके साथ साथ 1,007 बैंक की ब्रांचें खोली गई, 937 एटीएम लगाए गए हैं, 37,850 37,850 बैंकिंग कॉरेस्पॉन्डेंस बनाए गए हैं जो मोदी जी की योजनाओं का लाभ उन तक पहुंचाते हैं, और 5899 डाकघर खोले गए हैं, 850 स्कूल्स खोली गई है और 186 अच्छे स्वास्थ्य केंद्र खोले गए हैं। और हमारी छत्तीसगढ़ सरकार नियत नीला नार ये अभियान के तहत
आयुष्मान भारत कार्ड बनाना, आधार कार्ड बनाना, वोटिंग कार्ड बनाना, स्कूल बनाना, राशन की दुकान स्वीकृत करना, आंगनवाड़ी स्वीकृत करना, उप स्वास्थ्य केंद्र बनाना, हाई मास्क लाइटें लगाना, ये सब काम में लगी है। और मैं आपको बताता हूं, प्रधानमंत्री आवास योजना पूरी फाइनल हो गई थी, फिर हमारा छत्तीसगढ़ में फाइनल अभियान चालू हुआ, ढेर सारे लोग सरेंडर हुए, नए गांव मुक्त हो गए नक्सलवाद से। वहां से मैं विजिट के लिए गया था, जाते जाते विजय भाई ने मुझे एयरपोर्ट पर एक कागज पकड़ा दिया कि अगर 15,000 प्रधानमंत्री आवास अप्रूव हो जाते हैं तो हम सारे नक्सल क्षेत्र में आदिवासियों को पक्का घर दे सकते हैं। मुझे बड़ा, मैं उनको तुरंत प्रॉमिस कर नहीं आया था, मुझे लगता था कि बजट हो गया, सब आवंटन हो गया। जैसे ही प्रधानमंत्री जी को बात किया, एक क्षण के अंदर 15,000 आवास इन्होंने अप्रूव कर दिए। ये संवेदना होती है। मित्रों, आने वाले दिनों में मैं मानता हूं कि हथियारी नक्सलवाद 31 मार्च 2026 को समाप्त हो जाएगा। मगर इस सभागार में और देश भर में जो लोग भारत को प्यार करते हैं, भारत के संविधान को प्यार करते हैं, हमारी न्यायिक विश्वास व्यवस्था पर भरोसा करते हैं, हमारी एडमिनिस्ट्रेटिव सिस्टम को स्वीकारते हैं, वो सभी लोगों को मेरा अपील है कि यहां से खत्म नहीं होगा। विकास के कारण हुआ नहीं था, सिर्फ विकास से खत्म नहीं होगा। सभी को आइडेंटिफाई कर हमने एक्सपोज करना चाहिए। कुछ कठोर सवाल उनको भी पूछने चाहिए। लोकतंत्र में अभिव्यक्ति होनी ही चाहिए, इसकी आजादी भी होनी चाहिए। मगर मैं आपकी अभिव्यक्ति की आजादी को अपील करने आया हूं। आपके पास भी अपील है, आजादी की, अभिव्यक्ति की आजादी है। आप भी उनको जरा सवाल पूछिए कि ये जो मारे गए वो आदिवासियों के लिए आपके मन में क्या पड़ा है। इतना पूछते ही वो लोगों का सच्चा परिचय हमारे सामने आ जाएगा। मित्रों, मुझे विश्वास है कि ये लड़ाई हम जीतेंगे। మీరు ఇందాక అన్నట్టు నేను ఎప్పుడైనా కూడా నక్సలిజం అనేది, మావోయిజం అనేది ఒక సామాజిక సమస్యగా చూసినా తప్పితే అదేదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చూడలేదు. ఇక్కడ తిండి లేక, ఇక్కడ పేద ప్రజల ఆకలిని చూసి తట్టుకోలేక గన్ను పట్టుకొని అడవులకు పోయినారు మా అన్నలు తప్పితే వాళ్ళేదో వైలెన్స్ కోసమో విధ్వంసం కోసమో పోలేదు వాళ్ళు. ఆ విషయం నాకు స్పష్టంగా తెలిసి, ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి అదే చెప్పిన. నేను ఫస్ట్ వెళ్ళి మా జగిత్యాల్లో ఎంపీగా గెలిచిన తర్వాత కూడా మా జగిత్యాల్లో మారుమూల ప్రాంతంలో బస చేస్తే కూడా అవనాడు పోలీసులు అన్నారు మీరు ఇక్కడ ఉండొద్దని. నేను చెప్పిన అట్లేం లేదు, మాది మావోయిస్ట్ ఎజెండానే, మాది సోషలిజమే, మాకు ప్రజలందరూ బాగుండాలన్నదే మా ఆలోచన. దానికోసమే ముందుకెళ్తాం. జాగృతి ఎజెండా కూడా అదేనా? 100% అందరు బాగుండాలనడము ప్రతి ఒక్కరి ఎజెండా కదా, ఎవరిదైనా సేమ్ ఎజెండా కదా. నేను మొన్న కూడా చెప్పిన, కగార్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదం. సోషల్ ఇష్యూని సోషల్ ఆస్పెక్ట్లో సరి చేయాలి. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే తుపాకులతో సరి చేయాలి. అనవసరంగా అక్కడ అడవుల్లో ఉన్నటువంటి అన్నలను వెతికి చంపడం అంటే కేవలం ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపమే, అది కరెక్ట్ కాదు. తక్షణం అది ఆపేయాలని చెప్పినాం, ఆపలేదు. పాపం వాళ్ళను బయటికి తీసి ఇబ్బంది పెడుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎట్లా ఎంత చేసినా ఆ సిద్ధాంతం అన్న చనిపోదు, అది మా గుండెల్లో బతికే. అందరం కలిసి మేము వచ్చినటువంటి వాళ్ళమంతా ఒకే దగ్గర ఉన్నాం. మొత్తం 210 మందిమి. మేము వచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి కారణంగా మేము ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా సాధారణంగానే ఉంటూ మా పనులు మేము చేసుకుంటూ ముఖ్యంగా మామూలుగా ఊరుకుందాం అనేటువంటిది అనుకున్నాం. కానీ దాంతోపాటు దానికి మించి ఈ మధ్య జరిగినటువంటి నష్టాలన్నిటికీ కూడా మేమే కారణం అని చెప్పనేటువంటి, అంటే ఒక రకంగా కోవర్ట్స్గా మేము పనిచేసినామని చెప్పనేటువంటి ఆరోపణ ఏదైతే, ఒక పెద్ద ఆరోపణ మా మీద చేస్తున్నారో, ఈ స్థితిలో మేము జవాబు ఇవ్వాలని చెప్పనేటువంటిది అనుకున్నాం. ఈ ప్రక్రియ ఎట్లా జరిగింది అసలు, ఇది ఈ బయటికి రావడం అని చెప్పనేటువంటిది, మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి ప్రక్రియ ఎలా జరిగింది, ఈ నిర్ణయం
వీళ్ళంతా మేమంతా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటిది అంటే సాయుధ పోరాట విరమణ చేయాలి, సాయుధ పోరాట విరమణ చేయాలి, వార్తలు శాంతి చర్చలు అని చెప్పినప్పుడు సాయుధ పోరాట విరమణ అనేటువంటిది ఏప్రిల్ మే నెలలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు దాదా ఉన్నప్పుడే అతని నాయకత్వంలోనే మేము చేసినటువంటి చేసినటువంటి ప్రయత్నం గురించి మీకు అంతా తెలిసిందే. అప్పుడు రూపేష్ పేరుతోటి నేను స్టేట్మెంట్స్ ఇవ్వడము ఇంకా ఇతరత్ర చేసినటువంటిది మీకు తెలిసిందే. అప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటిది ఒకటి స్పష్టత ఉండాలి అందరికీ. ఇది చాలా వరకు గ్యాప్ ఉన్నది, లేదా కావాలని చెప్పి అనేటువంటిది చనిపోయినటువంటి కామ్రేడ్ బసవరాజు దాదా మీద ఇట్లాంటిది పెడితే ఇప్పుడు అతను లేచి వచ్చి ఏం చెప్పలేడు కదా అని చెప్పని ఎవరెవరో రాస్తున్నారు. ఇక అది వాళ్ళకు రాయడం వచ్చు కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకుంటారు. కానీ అది నిజం, మా వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం. అన్ని సాక్ష్యాలు, సబూతులు, లెటర్లు అన్నీ వాళ్ళ ముందు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర, మా కామ్రేడ్స్ అందరి దగ్గర ఉన్నాయి. అంతా ఓపెన్, అందరికీ ఓపెన్. దీంట్లో ఏమి రహస్యం అని చెప్పనేటువంటిది లేదు. ఆ ప్రక్రియ ఎట్లా జరిగింది అని చెప్పనేటువంటిది ఏప్రిల్ మే నెల ప్రక్రియ అంతా చివరి స్టేట్మెంట్ వరకు, చివరికి 18 రోజు పోలీసు బలగాల అభియాన్ మాడులో గుండెకోటు అభియాన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఆఖరి లెటర్ ఆ రోజే వచ్చినటువంటి లెటర్ వరకు అన్నీ ఉన్నాయి అందరు సీసీ కామ్రేడ్స్ దగ్గర, అవి అందుబాటులోనే ఉన్నాయి. అప్పుడే మేము ఏప్రిల్ నెలలోనే మొత్తం పరిస్థితుల్ని అన్నింటినీ గమనించి మారిన పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి ఈ నిర్బంధము, ఈ స్థితిలో మనం పార్టీని కాపాడుకోవడము, మన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి మనం సాయుధ పోరాట విరమణ చేయడం తప్ప మన ముందు మరొక మార్గం లేదని చెప్పనేటువంటి నిర్ణయానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అట్లాంటి నిర్ణయానికి వచ్చి అంటే అది ఫైనల్ నిర్ణయం కాదు, అది సీసీ కోర్ మీటింగ్లో దాన్ని పెట్టి ఫైనల్ నిర్ణయం చేసుకోవాలని చెప్పనేటువంటిది అనుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు ఆగడం కాకుండా నష్టాలు జరిగే అవకాశాలు, కరెగుట్ట ఆపరేషను, మాడ్ ఆపరేషను, ఇవి ఒకటి ముందు ఒకటి వెనక, ఏది ముందు ఏది వెనక అనేటువంటి తెలియపోయినా మొత్తానికి మే జూన్ నెలలలో ఇవి జరిగే అవకాశం ఉన్నది. ఏప్రిల్ మే నెలల్లో జూన్ వరకు వర్షాకాలానికి ముందే 2-3 పెద్ద ఆపరేషన్లు జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పనేటువంటిది ఒక అంచనా లేదా కొంత సమాచారం మాకున్నది. అప్పటికి అంటే పెద్ద నష్టాలు జరగడానికి అవకాశం ఉన్నది. ఆ పెద్ద నష్టాలు జరగకుండా ముందే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం నష్టాలు నివారించుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి దగ్గర నుండి మేము ముందే అంటే కోరు సమావేశం, సీసీ కోర్ సమావేశం కాకముందే ఆ దిశగా ఆల్రెడీ ఒక స్టేట్మెంటు అదే దిశలో అభయ్ పేరుతోటి మార్చి 28 స్టేట్మెంటు విడుదల చేసిండ్రు కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఒక వాతావరణాన్ని మనం నిలబెట్టి చర్యలు జరగకుండా అంటే సాయుధ బలగాల వైపు నుంచి ప్రభుత్వ సాయుధ బలగాలు అభియాన్ను ఆపేలాగా సంఘర్ష విరామ్ అనేటువంటిది చేద్దాం అని చెప్పని అట్లాంటి దానికి ఒప్పందం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా మేము అప్పుడంతా ప్రక్రియ నడిపించడం జరిగింది. దాన్ని తప్పు, అట్లాంటి అభిప్రాయాలు తీసుకోవడం తప్పు అని చెప్పినటువంటిది ఈ మధ్య జరిగినటువంటి ఒక స్పెషల్ ఎస్జెడ్సీ ప్రత్యేక సమావేశంలో కామ్రేడ్ బసవరాజు దాదా నాకు వ్యతిరేకంగా సమీక్ష తీర్మానం కూడా చేసి దాన్ని కింది వరకు తీసుకెళ్లాలని చెప్పనేటువంటిది, అంటే నిర్మాణ పద్ధతులకు భిన్నంగా సీసీ స్థాయిలో చేసినటువంటి ఈ ప్రక్రియను, సీసీ కామ్రేడ్స్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ ప్రక్రియను కొంతమంది ఒక ప్రత్యేక సమావేశం పేరుతోటి ప్రత్యేక ఎస్జెడ్సీ సమావేశం పేరుతోటి దాంట్లో సమీక్ష చేయడం మన నిర్మాణ పద్ధతికి భిన్నమైనటువంటిది అని చెప్పి తెలిసి కూడా అది చేసి కిందికి తీసుకెళ్లాలనేటువంటిది తీసుకెళ్ళారు. దాన్ని అందరూ నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు, అక్కడ పాల్గొన్న వాళ్ళు కాకుండా మిగతా నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. నిర్మాణ పద్ధతి సరి అయినటువంటిది కాదు అనేటువంటిది. అంటే అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా సాయుధ పోరాట పక్షం చేయాలనే పక్షంలో ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా అందరూ కూడా ఏకీభావంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే మేము అప్పుడే వీళ్ళంతా తయారైనటువంటిది అంటే మనం ఇట్లా నిర్ణయం తీసుకోవాలి, ఇదే సరైన నిర్ణయం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అని చెప్పని తయారైనటువంటిది ఆ రోజే ఏప్రిల్ మే నెలలోనే నేను ఎస్జెడ్సీ కామ్రేడ్స్ తోటి మాట్లాడినా, ఎస్జెడ్సీ కామ్రేడ్స్ డివిసి కామ్రేడ్స్ తోటి మాట్లాడినారు, ఎస్జెడ్సీ డివిసి కామ్రేడ్స్ కలిపి కింద ఏసీపీపీసీ కామ్రేడ్స్ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంటే మనం సాయుధ పోరాట విరమణ, తుపాకులు వదిలిపెట్టాలి అని చెప్పనేటువంటి నిర్ణయం సంబంధించినటువంటి దాని విషయంలో కొంత అటు ఇటుగా చర్చించి ఈ కామ్రేడ్స్ అందరూ కూడా ఆ రోజే తమ ఆమోదాన్ని తెలిపినరు, తయారైనరు. దాంట్లో భాగంగానే వాళ్ళు
ఈరోజు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత రావడం అనేటువంటిది జరిగింది. లేదు వీళ్ళు బలవంతంగా తీసుకొస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు, అట్లాంటి స్థితి లేదు, అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు కాదు. ఎంతో డివిజన్ల అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వ స్థాయి కామ్రేడ్స్, అనేక విషయాలు వీళ్ళకి తెలుసు, వాళ్ళు స్వతంత్రంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక సతీష్ చెప్తేనో లేదంటే ఒక సోను చెప్తేనో విని భ్రమలకు గురై తప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చేటువంటి స్థితి ఈ కామ్రేడ్స్లో లేదు. అర్థం చేసుకొని ఈరోజు ఉన్నటువంటి స్థితిలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడమే సబబు సరైనటువంటిది అని చెప్పని అర్థం చేసుకొని కామ్రేడ్స్ ఇట్లా రావడం అని చెప్పనేటువంటిది జరిగింది. సుప్రీంకోర్టు వెళ్ళి డైరెక్షన్ ఇస్తే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా పోలీసులు మాట్లాడలేనటువంటి ఒక పదజాలం ఈరోజు న్యాయమూర్తులు వాడేటటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాం. జడ్జి 28 రోజులు, ద బాడీ ఈస్ ప్రిజర్వ్డ్ ఫర్ 28 days. When the wife has seen the body, it found severe injuries. వీటన్నిటికీ కూడా న్యాయమూర్తి ఏమంటాడంటే, తనకు తాను తీర్పులో ఎన్నో ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళినటువంటి వ్యక్తి, అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అడవిలో ఆ టెరైన్లో తను కొండలుండొచ్చు, రాళ్ళుండొచ్చు, రప్పలుండొచ్చు, ఆకులుండొచ్చు, ఏవైనా తనకు తాకి గాయాలు అవ్వచ్చు. కాబట్టి ఆ గాయాలను దృష్టిలో పెట్టుకొని అది బూటకపు ఎన్కౌంటర్ అని మాట్లాడితే అది సరైనది కాదని మాట్లాడతాడు జడ్జి, తన తీర్పులో రాస్తాడు. అదేవిధంగా ద పిటిషనర్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ అని చెప్తాడు. బికాస్ ద పిటిషనర్ ఈజ్ నాట్ ఎన్ ఐ విట్నెస్ టు ది ఇన్సిడెంట్, కాబట్టి ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ అని చెప్తాడు. ఒకవైపు ఆలోచించాల్సింది ఏంటంటే, న్యాయమూర్తి ఎట్లా ఎక్స్పర్ట్ అవుతాడు? మరి న్యాయమూర్తి ఎక్స్పర్ట్ అవ్వడానికి మన న్యాయమూర్తి ఆ ఎన్కౌంటర్ని పరిశీలించిండా, ఎన్కౌంటర్ ప్లేస్లో ఉన్నాడా? ఇంకా చాలా ముందుకు వెళ్తూ తన తీర్పులో ఏమంటాడంటే, ది యాంటీ నక్సల్ ఆపరేషన్ ద ఎయిమ్ టు మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్ అని మాట్లాడతాడు. అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా చాలా స్పష్టంగా no one can take the life without due process of law. చట్ట వ్యతిరేకంగా ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా జీవించే హక్కును కాలరాసేటటువంటి హక్కు ఎవరికీ లేదు. భారత రాజ్యాంగంలో కానీ ఇండియన్ పీనల్ కోడ్లో ఎక్కడా కూడా ఇఫ్ యూ హోల్డ్ ఎ వెపన్, ఇఫ్ ఐ క్యారీ వెపన్, నేను ఒక తుపాకీ పట్టుకున్నా, ఇఫ్ ఐ క్యారీ వెపన్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ కెన్ కిల్ మీ. తుపాకీ నా దగ్గర ఉంది కాబట్టి నేను చంపుతాననేటటువంటి హక్కు భారత రాజ్యాంగంలో కానీ ఇండియన్ పీనల్లో కానీ ఏ పోలీసులకు కానీ ఏ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఈ హక్కు ఇవ్వలేదనేటటువంటిది మనం ఈరోజు పాలకులు గుర్తించాల్సినటువంటి విషయం. చట్టం చాలా స్పష్టంగా ప్రైవేట్ డిఫెన్స్గా కూడా నువ్వు ఒకవేళ ఏ వ్యక్తినైనా హత్య చేసినా, ఎన్కౌంటర్లో చంపినా, యు మస్ట్ రిజిస్టర్ ఎ కేస్ అండర్ ది మర్డర్. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే, మొత్తంగా కూడా భారతదేశంలో జరిగేటటువంటి అనేక ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి వ్యక్తి మీద 302 కేసు నమోదు చేస్తే 307 కేసు నమోదు చేసి కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో అయితే నీకు ఎఫ్ఐఆర్ ఉండదు, ఇన్క్వెస్ట్ ఉండదు, పోస్ట్ మార్టం ఉండదు, అండ్ దెర్ ఇస్ నో రూల్ ఆఫ్ లా ఎట్ ఆల్. ఆ తీర్పులో ఇంకా కాస్త ముందుకెళ్ళి జడ్జు ఎంత భయానకమైనటువంటి ఒక ఫ్రేజ్ వాడతాడంటే, ఇదే ఎన్కౌంటర్లో ఇంకొక సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి, సెంట్రల్ కమిటీ వ్యక్తి ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి కుటుంబం ఎలాంటి ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి బాడీ తీసుకెళ్ళిపోయినప్పుడు మీకెందుకు ఈ ఆబ్జెక్షన్, మీకెందుకు ఈ ప్రొటెస్ట్, మీరెందుకు కోర్టుకు వచ్చారని చెప్పి అంత దుర్మార్గంగా రాసి రిట్ పిటిషన్ని డిస్మిస్ చేసి 28 రోజుల తర్వాత డిస్మిస్ అయినాక 1 గంట కూడా ఆగకుండా కుటుంబాన్ని ప్రెషర్ బిల్డప్ చేసి బాడీని తీసుకెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది.
ఇంకా చాలా ఇన్హ్యూమన్ ఏంటంటే ఒక డెడ్ సివిల్ లిబర్టీస్ ఫ్రమ్ ది బిగినింగ్ వీ హ్యావ్ బీన్ ఫైటింగ్ దట్ డెడ్ బాడీ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ డిగ్నిటీ. చనిపోయినటువంటి వ్యక్తికి కూడా గౌరవం ఉంటుంది. గౌరవప్రదంగా తన అంత్యక్రియలు కానీ గౌరవప్రదంగా బాడీని ఒక ఎంబాంబింగ్ చేసి బాడీని ఒక మంచి కండిషన్లో పెట్టి బాడీని ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద కానీ ఆ పోలీసుల మీద ఉంటుందని చెప్పి పదే పదే రిట్లేసి అనేకమైనటువంటి ఆర్డర్లు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంత భయానకమైనటువంటి బాడీని గుర్తుపట్టకుండా కుళ్ళిపోయి మొత్తము యు కాంట్ ఇమాజిన్. కొడుకు హాస్పిటల్లో ఉండేటటువంటి మార్చురీల దగ్గర ఉండే డాక్టర్లను కానీ అదే రకంగా పోలీసులను కానీ అడిగింది ఏంటంటే, when the Supreme Court has directed to preserve the body, ఒక సరైనటువంటి పద్ధతిలో బాడీని ప్రిజర్వ్ చట్టాలు ఈ హక్కులన్నింటినీ కూడా క్రిమినలైజ్ చేస్తూ హక్కుల్ని పూర్తిగా మళ్ళీ సస్పెండ్ చేసేటటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సిస్టమేటికల్లీ సుప్రీం కోర్ట్ ఈస్ బికమింగ్ ద జడ్జెస్ ఆర్ ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ ద హ్యూమన్ రైట్స్. కాబట్టి మిత్రులారా, మొత్తంగా కూడా ఈరోజు న్యాయ వ్యవస్థనే పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉంది. న్యాయ వ్యవస్థలో జడ్జెస్కి కరేజ్ తగ్గిపోయింది. ఒక ధైర్యంతో తీర్పులు ఇచ్చేటటువంటి జడ్జెస్ గతంలో మనం చూసినటువంటి హెచ్ఆర్ కన్నా లాంటి వాళ్ళు ఈరోజు మనకు స్కేర్సిటీలో ఉన్నారు. రిక్రూట్మెంట్ జరిగే పద్ధతే వెన్నుముక్క లేనటువంటి వాళ్ళు ఈరోజు న్యాయమూర్తులుగా ప్రమోట్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాము. అండ్ ద మోస్ట్ ఆఫ్ ది జడ్జెస్ ఆర్ బికమింగ్ ఫ్రెండ్లీ టు ద స్టేట్. కాబట్టి ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే చరిత్రలో చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. బయట ప్రజా ఉద్యమాలు ఉంటేనే, పౌర ప్రజాస్వామిక ఉద్యమాలు ఆకాంక్షలు బలంగా ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది, తీర్పులు ప్రజల పట్ల ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ खत्म होगा ये नक्सलवाद, तो ऐसा कभी नहीं होगा और खत्म होगा ही नहीं. ये कागर युद्ध आता है, कभी सर्वज को चालू करते, इससे कागर युद्ध इसलिए खत्म नहीं होगा, मतलब नक्सलवाद खत्म नहीं होगा. क्योंकि एक चीज मैं आप लोग को दिखा रही हूँ, थोड़ा सा है, अभी इस तरह से करेंगे तो क्यों खत्म होगा? ये आदिवासी का हाल है. इस तरह से कीड़े मकड़े लगा के देंगे तो कैसे खत्म हो गए, देख लीजिए. तो अमित शाह तो कुआं बैठ के बोल रहे हैं ना कि नक्सलवाद तो खत्म करूंगा. नहीं हो सकता. जुल्म करना खत्म कर रहे. हमारे आदिवासी के अंदर में कीड़े डाल के क्यों दिया जाता है, उनको फर्जी एनकाउंटर क्यों किया जाता है, ये नहीं करनी चाहिए. और अभी जो हुआ है एनकाउंटर गोशा दादा को लेकर रामचंद्र रेड्डी का, ये भी फर्जी है. सीधा सीधा बातें आ रही है ना. 2 लोगों को इतने सारे फोर्स जाके कैसे मार सकते हैं? कोई मोटिवेट नहीं हुआ है, फर्जी है. और अब सुप्रीम कोर्ट में चल रहा है, उसमें अगर कोर्ट से जांच की बात आ गई तो उसमें स्पष्ट हो जाएगा. और जो अभी जो सोनू दादा और उमेश दादा ने जो कह रहे हैं कि सरेंडर को लेके, तो मेरा सवाल ये है, आदिवासी के लिए क्यों नहीं पूछा जा रहा है? क्या सरकार सिर्फ माओवादी के दो लोगों के बीच में बात क्यों कर रहे हैं? सबसे ज्यादा नुकसान तो आदिवासी भोग रहे हैं. उनके भाई बहन सबको खत्म हो गया, कितनी कुर्बानियां देनी पड़ी. आदिवासी के बारे में कोई सोच ही नहीं है, सरकार सोच ही नहीं रही है. तो ये गलत है ना कि जबकि सरेंडर कर रहे हैं तो आदिवासी को क्या सोनू दादा ने पूछा, भूपेश ने पूछा, क्या वहाँ जन अदालत लगाया गया था, वहाँ की जनता से पूछा गया था? वहाँ की जनता पार्टी को उतनी कंधे से कंधे मिला के साथ दी और पार्टी ने भी आदिवासी को उतने से कंधे मिला के साथ. वहाँ की लड़ाई कारपोरेट के खिलाफ था, जल जंगल जमीन को छीना जा रहा था, उसके खिलाफ की लड़ाई थी. लेकिन जब बातें अब आई तो सिर्फ 2 लोगों के बीच में बात हो रही है, सरकार और बड़े बड़े लीडरों के बीच में. आदिवासी को क्यों छोड़ा जा रहा है? मेन तो आदिवासी का ही लड़ाई था, उनकी जल जंगल जमीन की लड़ाई था, उनको पीछा छोड़ दिया गया. तो ऐसा करने से क्या होगा? अमित शाह को सिर्फ आदिवासी को खत्म करना है और ये बड़ा बातें कर रहा है. कुछ ऐसा नहीं होने. आदिवासी को खत्म करने से उनको कारपोरेट को वहाँ की पहाड़ियों को, बस्तर के पहाड़ियों को देना है और बड़े बड़े पूंजीपतियों को हवाले करेंगे. जिंदल जैसे, अडानी जैसे कई ऐसी कंपनी को आएंगे. और इसीलिए ये कागज की बात करते हैं, समाजों की बात करते हैं. सरेंडर का नीति को बता रहे हैं. सरेंडर नीति में भी मैं आपसे शॉर्टकट में एक सवाल पूछूं, कितने लोग को सरेंडर कर रहे हैं? नौकरी कहाँ से देंगे? मेरे को ये लगता है कि कल के दिन कंपनी वहाँ खुल जाएगी, इन्हीं लोगों को वहाँ पर नौकरी दे देंगे. यही सरेंडर लोग, जो लोग उसके जल जंगल जमीन के खिलाफ लड़ते थे, कल वो लोग कंपनी के साथ तैयार हो जाएंगे. मेरे आदिवासी कहाँ जाएंगे? मेरे आदिवासी किसको आवाज देंगे? कैसे लड़ेंगे?
ये गलत है। ये सरेंडर का नीति का जो बोल रहे हैं गलत इसलिए क्योंकि आदिवासी के लिए सरकार नहीं सोच रही है। बड़े बड़े माओवादी के जो कॉमरेड लोग हैं जो कर रहे सरेंडर, वो भी नहीं सोच रहे, अपना चीज सोच रहे, अपने लिए सोच रहे। और एक बात बोलते हैं ना, तेलंगाना वाले क्या जानेंगे बस्तर के बारे में? कैसे नहीं जानेंगे बस्तर के बारे में? वहाँ बस्तर का क्या हालत है, कैसे यहाँ से कई लीडर, कई कॉमरेड वहाँ शहीद हो चुके हैं, सब पता। लेकिन इस लड़ाई में 3 की लड़ाई, सरकार, आदिवासी और नक्सलवाद। तो अब सरकार और नक्सल एक हो गए, लेकिन ये आदिवासी को पीछा छोड़ दिया। असली लड़ाई आदिवासी की है। आदिवासी के जल जंगल जमीन को छीनने हम कभी नहीं देंगे। आपको लड़ेंगे, आप लोग बंदूक रख के लड़ाई भी होगी तो उतनी खतरनाक लड़ाई। हाँ लड़ेंगे, क्योंकि जब तक सरकार इन कॉर्पोरेट मतलब बड़ी बड़ी कंपनी को छीनना बंद ना करे तो सरकार हल करे ना। कंपनी अब नहीं लगाएंगे, अडानी को नहीं देंगे, जिंदल को नहीं देंगे, आदिवासी का जमीन को नहीं छीनेंगे, कैंप को वापस ले जाएंगे, जितने फोर्स है उन सारे फोर्स को वापस ले जाए। ये कहा है कि अमित शाह? नहीं, खाली एक ही वर्ड बोलते हैं, नक्सलवाद खत्म करे। अरे अमित शाह जी, आप ये भी तो बोलिए आदिवासी का जल जंगल छीनना बंद करेंगे। बस्तर में ऐसा कोई जल जंगल जमीन छीना नहीं जाएगा, बड़े बड़े कारपोरेट को नहीं किया जाएगा, और वहाँ जितने कैंप लगाए, कितने फोर्स लगाए, सब वापस करेंगे। इसलिए नक्सलवाद खत्म मर। ये तो बातें नहीं बोलते, वो भी बोले ना अमित शाह। 16 सितंबर को मैंने पहली बार हथियार बंद संघर्ष का विराम प्रकट करते हुए स्टेटमेंट जारी किया था, और उसके बाद गढ़चिरौली, माड़, पूर्व बस्तर के साथियों ने भी वहां से हथियार बंद संघर्ष को छोड़ने का निर्णय पर वे लोग भी स्टेटमेंट जारी किए हैं। मैं महाराष्ट्र के गढ़चिरौली में 60 कामरेडों के साथ मेरा हथियार छोड़ दिया था, वे लोग भी हथियार छोड़े हैं। उसके बाद सैकड़ों की संख्या में साथियों ने छत्तीसगढ़ में अपने हथियार छोड़ दिए हैं। इसी बीच में भारत की कम्युनिस्ट पार्टी माओवादी के केंद्रीय कमेटी के सदस्य चंद्रन्ना तेलंगाना में पुनर्वासन के लिए आए हैं। हम इस देश में लंबे समय से, कई वर्षों से काम करते आ रहे हैं। इसमें कई साथियों को हम खो गए हैं। आज हम बाहर आने का मतलब ये है कि बदल रहे परिस्थितियों का ये एक संकेत होता है। इसलिए आज हम हथियारबंद संघर्ष को छोड़कर जनता के बीच में आए हैं और जनता के बीच में ही काम करने का निर्णय लिए हैं। हम जिस साथियों को खो गए हैं उन साथियों के चलते हम ये बदलावों का समझना जरूरी है। భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రారంభమైన 1925 నుండి ఇప్పటి వరకు కొనసాగినటువంటి కమ్యూనిస్టు నాయకత్వంలో, ఆ తదనంతరం మార్క్సిస్టు లెనినిస్టు నాయకత్వంలో కొనసాగినటువంటి భారతదేశ విప్లవ రాజకీయాలు అనేక ఆటుపోట్లకు గురైనవిన విషయం అందరికీ తెలిసిందే. 1925 తర్వాత మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రథమ చీలిక 1964లో ఏర్పడి 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్టు అంటే సిపిఐఎం ఏర్పడినప్పటి నుంచి అది సిపిఐఎం కొనసాగుతూ వస్తున్నది. సిపిఐఎం ప్రారంభమైన కొద్ది సంవత్సరాలకే నక్సల్బరీలో ప్రారంభమైనటువంటి ఆ నక్సల్బరీ రైతాంగ సాయుధ పోరాటం చారు మజుందార్ నాయకత్వంలో 1967లో ప్రారంభమయ్యి అక్కడి నుంచి భారతదేశంలో ఇప్పటి వరకు ఎంఎల్ పార్టీ మార్క్సిస్టు లెనినిస్టు రాజకీయాలతోటి కొనసాగినటువంటి విప్లవ రాజకీయాలు మనం ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1964లో మొట్టమొదటిసారి చీలిక రావడం, ఆ తదనంతరం 1967లో రెండవసారి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీగా ఆవిర్భావం కావడం, మొట్టమొదటిసారి భారతదేశంలో పంద సిద్ధాంతం అదే అయినప్పటికీ భారతదేశ విప్లవ విజయానికి ఏ పంద సరియైన పంద అనే ఒక చర్చ జరిగి సాయుధ పోరాట పంద, దీర్ఘకాలిక సాయుధ పోరాట పంద, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంద
అనే ఒక మార్గాన్ని ఎంచుకున్నటువంటి మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు అప్పటి నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాన్నే కొనసాగిస్తూ వస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తాం. పార్లమెంటరీ పందాకి వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి దీర్ఘకాలిక సాయుధ పోరాటం, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాలో ప్రాంతాల వారీగా పల్లెల నుంచి ప్రాంతాల నుంచి అంటే గ్రామాల నుండి పట్టణాలు విముక్తి చేసుకుంటూ భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కోటలో ఎర్ర జెండా ఎగిరేయాలనే ఒక సంకల్పంతో ప్రారంభమైనటువంటి దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందా పార్లమెంటరీ పందాకి భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి పందాగా రూపొందినటువంటి ఆ కార్యక్రమాలు ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాయి. 1967లో ప్రారంభమైన రాజకీయాలు అనేక ఎంఎల్ పార్టీ గ్రూపులుగా ఏర్పడి ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం పోరాటం తర్వాత, జగిత్యాల పోరాటం తర్వాత, ఎమర్జెన్సీ తదనంతరం కేఎస్ గ్రూప్గా ప్రారంభమైనటువంటి కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తుల నాయకత్వంలో కొనసాగినటువంటి ఆ ఉద్యమం, ఆ పోరాటం అనేక ప్రజా సంఘాల రూపంలో ముందుకొచ్చింది. అది విప్లవ రచయితల సంఘం కావచ్చు, పౌరకుల సంఘం కావచ్చు, ఆ తదనంతరం రాడికల్ విద్యార్థి సంఘం కావచ్చు, రాడికల్ యువజన సంఘం కావచ్చు, రైతు కూలీ సంఘం కావచ్చు, ఇంకా తదనంతరం సింగరేణి కార్మిక సమైక్య కావచ్చు, ఇంకా భారతదేశ వ్యాప్తంగా ఉన్న జాతుల పోరాట సమన్వయం చేయడం కావచ్చు, ఇట్లా కొనసాగుతూ వస్తున్నటువంటి ఒకనాటి కేఎస్ సత్యమూర్తుల నాయకత్వంలో కేఎస్ గ్రూప్గా పిలువబడినటువంటి ఆ ఎంఎల్ పార్టీ, ఆ తదనంతరం పీపుల్స్ వార్గా 1980-81 దశకంలో ప్రారంభమైనటువంటి పీపుల్స్ వార్ అంటే ప్రజాయుద్ధం, సిపిఐఎంఎల్ మావోయిస్టుగా రూపాంతరం చెందక ముందు పీపుల్స్ వార్గా కొనసాగినటువంటి ఆ పీపుల్స్ వారు పార్టీ నాయకత్వంలో అనేక ప్రజా సంఘాలు, అనేక విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, రైతు సంఘాలుగా గ్రామాలకు తరలండి అనే మహత్తరమైనటువంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులారా గ్రామాలకు తరలండి అని ఒక పిలుపు ద్వారా భారతదేశంలో ఈరోజు విప్లవానికి, ఈరోజు కొనసాగుతున్నటువంటి మహత్తర విప్లవానికి ఆనాడు గ్రామాలకు తరలండి కార్యక్రమమే ఒక ఊపిరిగా, ఒక ప్రాణంగా, పురుడు పోసుకున్నదిగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆనాడున్న ఆంధ్రప్రదేశ్లో మనకు కనపడ్డది. గ్రామాలకు తరలిన కార్యక్రమం ద్వారా దళిత వాడలకి, గిరిజన వాడలకి, బహుజన వాడలకి, ఆ తదనంతరం ఆదివాసీ ప్రాంతాలకి 1981-82 నుంచి కొనసాగినటువంటి పరిస్థితి చూసినాం. భారతదేశంలో విప్లవ రాజకీయాల్లో తదనంతరం అనేక సమయాల్లో పార్టీల చీలికలు రాలే, పార్టీలలో రెండు పందాల మధ్య చర్చ జరగలే. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఇది కూడా ఒక సంకట స్థితి మాత్రమే, ఒక సంక్షోభం కాదు, ఒక సంకట స్థితి మాత్రమే. ఇట్లా విప్లవ పార్టీ అనేక సందర్భాలు సంకట స్థితిని ఎదుర్కొన్నది. కాబట్టి ఈరోజు జరుగుతున్నది ఒక సంకట స్థితి, తాత్కాలికమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక పరిణామంగా, ఒక సంకట స్థితిగా చూడాలి. కానీ ఇది సంక్షోభం కాదు, రెండు పందాల మధ్య చర్చ కాదు, ఇది పూర్తిగా ఒక సంకట స్థితి. భారతదేశ పాలకులు, మనవాద పాలకులు తీసుకొచ్చినటువంటి అనేక యుద్ధాల్లో ఇది అంతిమయుద్ధంగా చెప్పబడుతున్నటువంటి ఈ కగారు యుద్ధం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో కొనసాగుతూ ఉన్నది. ఈ యుద్ధంలో భౌతికంగా ఇది అపజయం పొందుతుందని పాలక వర్గాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని ఆశయాన్ని చంపలేం, సిద్ధాంతాన్ని చంపలేం, భావజాలాన్ని చంపలేదు అనేది ఈరోజు విప్లవ పార్టీలు భావిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో, ఈ సంకట స్థితిలో, ఈ తాత్కాలిక విషమ పరిస్థితుల్లో విప్లవ పార్టీలు, విప్లవ రాజకీయాలు, విప్లవ శ్రేణులు బలంగా ఇంకా ముందుకు పోవడానికి ఒక అడుగు వెనక్కి వేసినప్పటికీ రానున్న రోజుల్లో 2 అడుగులు ముందుకు వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది పందాల మధ్య చర్చ కాదు, ఇది సంక్షోభం కాదు అనేది భారతదేశ విప్లవ శ్రేణులు గుర్తించాలనేదే మా అందరి అభిప్రాయంగా భావిస్తున్నాం. స్వరం మారుతున్నది, ఈ తరం మారుతున్నది. వందే మాతర గీతం వరుస మారుతుంది అని ఇటీవల ఒక ప్రొఫెసర్ చెప్పాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడంతా కగార్ ఆపరేషన్ భారతదేశం, మధ్య భారతంలో కొనసాగుతున్న పరిస్థితి.
దీనిపై ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కవులు, కళాకారులు, మేధావులు ఏం చెబుతున్నారు, విరసం నేతలు ఏం చెబుతున్నారు, అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? 1925లో ప్రారంభమైన కమ్యూనిస్టు వామపక్ష పార్టీల పరిస్థితి అంతరించిపోనుందా? చరిత్ర ఏం చెబుతుంది? మావోయిస్టు పార్టీ ఏర్పడ్డ తర్వాత నక్సల్బరీ ఉద్యమంలో సిలిగిరి జిల్లాలో ఇన్సిడెంట్ తర్వాత అసలు పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి? 1964 సిపిఐఎం ఏర్పడింది. ఇదంతా కూడా భూపోరాటం పైనే, ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసీలకు పోడు రైతుల కోసమే వరుస పోరాటం జరిగింది. సరిగ్గా 1967 ప్రాంతంలో సిలిగిరి ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఒక భూపోరాటం జరిగింది. అక్కడే భూపోరాటంలో ఇటు ఆదివాసీ రైతులకు, ఆదివాసీ ప్రజలకు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు. అప్పుడున్న పరిస్థితుల్లో ఒక పోలీస్ చనిపోయిన పరిస్థితి. అనంతరం వరుసగా ఎక్కడో దగ్గర నేరుగా కొండపల్లి సీతారామయ్య నుంచి మొదలుకొని చారు మజుందార్ వరకు ఏదో రూపకంగా జైల్లో వేయడం జరిగింది. చారు మజుందార్ను జైల్లో వేసిన అనంతరం చారు మజుందార్ కథ ముగిసిన తర్వాత ఇటు శ్రీకాకుళం జిల్లాలో సత్యం మాస్టర్, కైలాసం పంతులు ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఏజెన్సీలో రైతు కూలీ సంఘం ఏర్పడింది. వరుసగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై పంతులు చూస్తూ రగిలిపోయిన పరిస్థితి. అనంతరం రైతు కూలీ సంఘం ఏర్పాటు చేశారు. మే 31లో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ సమావేశంలో దాదాపుగా 70 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. చనిపోయిన తర్వాత భూస్వాముల పెత్తనందారు చేతిలో చనిపోయిన తర్వాత కొంత మళ్ళీ నక్సలైట్ మూమెంట్ స్టార్ట్ అయింది. శ్రీకాకుళం నుంచి సిరిసిల్ల వరకు, సిరిసిల్ల నుండి జగిత్యాల వరకు, జగిత్యాల నుండి ఆదిలాబాద్ వరకు వరుసగా మావోయిజం ప్రభుత్వాలకు సమాంతరంగా విస్తరిస్తూ వచ్చింది. ప్రభుత్వాలు చెప్పే గణాంకాల ప్రకారం 17 రాష్ట్రాల్లో మావోయిస్టులు విస్తరించారు. 200 జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని నేరుగా అఫీషియల్గా ప్రభుత్వ రికార్డులో పొందుపరిచిన తర్వాత ఈ మధ్య కాలంలో మధ్య భారతంలో వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో దద్దరిల్లుతున్న పరిస్థితి మీకు తెలిసిందే. అయితే వరుస లొంగుబాట్లతో తాత్కాలిక ఆయుధ విరమణ అంటూ వరుస లొంగుబాట్లతో బీజాపూర్ జిల్లాలో 250 మంది, ఇటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో దాదాపుగా 75 మంది. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుతో పాటు అటు వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయిన తర్వాత మరోసారి పెద్ద చర్చ జరిగింది. అయిపోయిందేమో అనే ఒక చర్చ జరగడంతో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 10 మంది మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయిన పరిస్థితి. చంద్రన్న, బండి ప్రకాష్, జేఎన్ఎం సంజీవ్తో పాటు మరికొంతమంది లొంగిపోయిన తర్వాత పని అయిపోయిందేమో అని అనుకున్న పరిస్థితి. అనుకున్న తర్వాతనే మేధావులు చెబుతున్న విషయం ఒకే ఒకటి, ఉద్యమాలు భూపోరాటాలు కానీ సమస్యలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయి. కొమరం భీం నక్సలైట, అల్లూరి సీతారామరాజుకు ఎవరు ఉద్యమం నేర్పారు? బిర్సా ముండా ఉద్యమం చేయమని నక్సలైట్లు చెప్పారా? అప్పుడు ఆయుధం ఉండేనా అనే కోణంలో ఒక పెద్ద చర్చ ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. మేధావులు, కవులు, కళాకారులతో పాటు హక్కుల సంఘాల నేతలు కూడా చాలా స్పష్టంగా సమస్య ఉన్నంత కాలం మావోయిజం ఉంటుంది, ఐడియాలజీ ఉంటుందని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు కవిత లాంటి, హరీష్ రావు లాంటి నాయకులందరూ కూడా మావోయిజాన్ని ఎవరు అంతం చేయలేరు, అది మా మైండ్లో ఉందని నేరుగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా స్పష్టంగా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఏదో రూపమైన ఉద్యమం ఉంటుందని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న హక్కుల నేత గిరిజన నాయకురాలు బేలా భాటియా కావచ్చు, అదేవిధంగా సోనీ సోరి కావచ్చు, ఇలా పలువురు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.
అంశాలు ఏదైనా కావచ్చు. మావోయిజం తాత్కాలికంగా వెనుకబడింది, కానీ మావోయిజం అంతమైపోయే ప్రసక్తే లేదని గిరిజన హక్కుల నేత సోనీ సోరీ చెబుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గిరిజన హక్కుల నేత సోనీ సోరీ చెబుతున్న పరిస్థితి. మా ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలి, 5th షెడ్యూల్ను అమలు చేయాలి. ఒకవేళ నిజంగానే మావోయిజం అంతమైపోతే వెంటనే బేస్ క్యాంపులు తరలించాలి, గ్రామ సభలు నిర్వహించాలి, మాకు అనుగుణమైన పాలన మాకు కావాలని చెబుతున్న పరిస్థితి. జల్ జంగల్ జమీన్ మీద మాకు హక్కులు రాలేదు, హక్కులు వస్తేనే సమస్య పరిష్కారం జరిగినట్టని హక్కుల నేత సోనీశ్వరి చెబుతున్న పరిస్థితి. ఇలా వరుస ఎగ్జాంపుల్స్ చెబుతూ ఇంకా సజీవంగానే ఉంది. ఉద్యమం ప్రజల్లో కొనసాగుతుంది. అవసరమైతే మేము ఉద్యమం చేస్తామని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతంలోని హక్కుల నేతలు కొంతమంది చెబుతున్నారు. తాత్కాలిక నిర్బంధాలతో, తాత్కాలిక ఎన్కౌంటర్లతో, తాత్కాలిక సరెండర్లతో మమ్ముల ఆపలేరని చెబుతున్న పరిస్థితి. ఇది సామాజిక కోణంలో చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న పరిస్థితి. ఈ అంశాన్ని మేము చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారు. రేపటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, నిజంగానే మావోయిజంపై తెలుగు రాష్ట్రాల్లో ఇటు ప్రభుత్వాల్లో ఉన్న పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ హక్కుల నేతలు మాత్రం ఇంకా పోరాటాలు కొనసాగుతాయి. పోరాటాలు సమస్యలు ఉన్న కాడ పోరాటానికి అందరూ సిద్ధంగా ఉంటారని చెబుతున్న పరిస్థితి. అయితే నక్సల్బరీ ఉద్యమం ముందు నుండి ఆదివాసీల చుట్టే తిరిగింది. ఇప్పుడు కూడా మధ్య భారతంలో ఉన్న ఆదివాసీ కాళ్ళ కింద ఉన్న సిరి సంపద పైనే కేంద్ర ప్రభుత్వాల కన్నుందని ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ అంశంలో ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటుంది, శాంతి చర్చలు జరుగుతాయా జరగాయా వేచి చూడవలసిందే. ఎవరిపై సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.